టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ పదమే పెద్ద బలం ఉండేనబ్బా. రాష్ట్రం కోసం పుట్టిందని దేశమంతా పేరు సంపాదించింది. 2 మాటల పవర్లకు వచ్చినాక ఏహే ఇంకా తెలంగాణ ఏంది తెలంగాణ, ఇక భారతదేశాన్ని ఏలేస్తామని ఏ గడియల బీఆర్ఎస్ అని పేరు మార్చిండ్రో కానీ ఒక్కటి గిన కలిసి వస్తలేదుల్లా. అసెంబ్లీ ఎలక్షన్ల కారుకు టక్కరాయే, పార్లమెంట్ ఎలక్షన్ల గుండు సున్నా వచ్చే, 10 మంది ఎమ్మెల్యేలు జంపాయే. ఇక ఇప్పుడు ఎట్లున్నదంటే ఫామ్ హౌస్ కన్నా పరాకతిగా ఉందామంటే పెద్ద మనిషికి అస్సలు నిమ్మలం లేకుండా కాబట్టి అంతా సారే చేసిండు, అంతా సార్ మీదకెళ్ళి నడిచిందని కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇస్తే గట్లని అరెస్టులు చేసినా చేస్తారని ఖుద్దు అధ్యక్షుల వారే అన్నాడు. ముఖ్యమైన వాళ్ళతోటి మీటింగ్ పెట్టి గా రిపోర్ట్ మీద అసెంబ్లీలో చర్చ చేసినాక ఏం యాక్షన్ ఉంటుందో మరి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పదవులు ఉడవీకుదాం అనుకుంటే పాత ఎమ్మెల్యేలు అంతా కాలరకెళ్ళి జంప్ అవుతున్నారు. 4 డజన్ మంది గులాబీ భవన్లకు వెళ్ళి బయటికి రాబోతున్నారని గుసగుసాలు. అప్పటి ఫామ్ హౌస్ కేసులు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే కథ ఏరే ఉండేటట్టు ఉంది. ఇచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఎవరేం పని చేయాలనో చేస్తారు, నువ్వు చేయాల్సిందంతా అక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటికి నా దగ్గరికి వాళ్ళని తీసుకురండి కొంతమందిని. ఇవి ఇట్లా నడుస్తుండగానే కవితమ్మ కత్తులు కటాలు నూరబట్టే పార్టీ మీద దయ్యాలు కోవట్టులు అనుడు కంచెల్లి సీనియర్ లీడర్ జగదీష్ రెడ్డి సార్ తోటి జగడం పెట్టుకుంటే అదో చర్చ నడుస్తోంది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పార్టీ వాళ్ళు తప్పంటే అక్కనేమో కరెక్ట్ అనవాటే. గులాబీ జెండా కిందేసి జాగృతి జెండా పడితే మీ ఇంటోళ్లే సక్కగా లేరు, ఇక పార్టీని ఏం నడుపుతారని ఎడ్డియా వాటిరి పడనోళ్ళు. ఏహే బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపేసుడు పక్క మా ఇంటికి వచ్చి అడిగినరని ఆంధ్ర ఎంపీ రమేష్ గారు అంత బాజాబ్తా మాట్లాడితే ఖండిస్తానికి మాటలే రాకపాయి. ఎందుకంటే ఆయన కాడ వీడియోలు ఉన్నాయట. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ లకు వచ్చినట్టే. కార్ రేసింగ్ కేసులో రామన్న విచారణల చుట్టూ తిరుగుతుంటే గొర్రెల స్కాము 1000 కోట్లు అందేలే. నడిమిట్ల కరెంట్ అగ్రిమెంట్ల కాక అసెంబ్లీకి వస్తలేడు, చర్చలంటే బుగులు పడుతున్నాడు, పబ్లిక్ లో తిరుగుతలేడు, పవర్ లేకుంటే పట్టించుకోవడనే మాట రావట్టే. ఏం కాకుండా బనకచ్చల మీద కొట్లాడదామంటే మరి మీ వల్ల ఆంధ్ర సర్కార్ కట్టిన సంగమేశ్వరం సంగతి ఏంది, మన నీళ్లు పట్టుకపోనరని మీరు చెప్పిన ముచ్చట ఏందని ఆ భాగవతం అంతా బయటేస్తున్నారా. చిన్నగా తెలంగాణ సెంటిమెంట్ అన్న లేపుదామంటే మొదలు మీ పార్టీలోకి వెళ్ళి తెలంగాణ పేరెందుకు తీసేసినామో చెప్పమంటే అదొక తలకాయ నొప్పి. కథ గిట్లున్నది కాబట్టి ఫామ్ హౌస్ కు పార్టీ లీడర్ పిలుచుకొని దినం పొంటెల కమానం చర్చలు చేస్తున్నాడు ఇళ్ళకెళ్ళి ఎట్లా బయటపడాలనే తవ్వ కోసము. కానీ 10 ఏళ్ళు పతారా చూపించిన వాళ్లకు పవర్ పోయిన 20 నెలలకే గిన్ని కష్టాలు వస్తాయని సార్ కూడా అనుకోకుండా పో.